ఎగ్ కర్రీకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ 3 చాప్డ్ ఆనియన్స్, నెక్స్ట్ గరం మసాలా 1 స్పూన్ అయితే సరిపోతుంది, ఆయిల్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది, 3 నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొత్తిమీర 1 గుప్పెడైతే సరిపోతుంది, పుదీనా 1 గుప్పెడు సరిపోతుంది, అల్లం వెల్లుల్లి చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు కలిపిన పేస్టు, 1 కట్ చేసిన టమాటా, స్ప్రింగ్ ఆనియన్స్ 2 అయితే మీకు కట్ చేసుకుంటే సరిపోతుంది, కారం రుచికి సరిపడినంత, ఉప్పు రుచికి సరిపోయినంత, పసుపు 1 స్పూన్ అయితే సరిపోతుంది, ధనియా పౌడర్ 1 స్పూన్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఎగ్ బాయిల్ చేసిన పీసెస్ ఉన్నాయి కదా, ఆ పీసెస్. ఇప్పుడు ఎగ్ క్యూబ్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేను 3 ఎగ్స్ని తీసుకుంటున్నాను. ఎగ్స్ని ఇలా బ్రేక్ చేస్తూ ఒక బౌల్లో తీసుకోండి. 3 ఆర్ అబోవ్ 3 అయినా తీసుకోవచ్చు. 5 ఎగ్స్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి. నేను తీసుకున్నది 5 ఎగ్స్, కానీ ఇక్కడ 3 ఎగ్స్ మాత్రమే మీకు చూపించాను. నెక్స్ట్ ఇప్పుడు 1/2 స్పూను సాల్ట్ యాడ్ చేయండి. 1/2 స్పూను కారం యాడ్ చేసుకుని స్పూన్తో కంప్లీట్గా కారం ఉప్పు మిక్స్ అయ్యేలాగా మీరు బాగా కలిపేయండి. ఇప్పుడు ఈ ఎగ్ మిక్చర్ని ఇడ్లీ కుక్కర్లో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని నేను పెట్టినట్టుగా మీరు కూడా ఇలా ఒక బౌల్లో పెట్టేసి ఇడ్లీ కుక్కర్ని ఒక మూతతో క్లోజ్ చేసేయండి. ఇది ఇప్పుడు స్టవ్ మీద పెట్టి బాయిల్ చేస్తూ ఒక 5 మినిట్స్ అయితే మనకి కంప్లీట్గా ఈ ఎగ్స్ అన్నీ బాయిల్ అయిపోయి ఇలా కనిపిస్తుంది. వీటిని ఒక నైఫ్ తీసుకుని క్యూబ్స్ టైప్లో మీకు నచ్చిన షేప్లో క్యూబ్స్ లాగా ఎన్ని పీసెస్ అయినా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా మనకి క్యూబ్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ని పెట్టుకుందాం. దీంట్లో 1 టీ గ్లాస్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ అయింది. తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, 3 ఆనియన్స్ ఇవి, ఈ పీసెస్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వాటిని కంప్లీట్గా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకుందాం. పసుపు 1 స్పూన్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసేద్దాం. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పుదీనా యాడ్ చేసుకుని కంప్లీట్గా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత టమోటా పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసి ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకుందాం. ధనియా పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కలిసేలాగా మిక్స్ చేసి 1 ఆర్ 2 టేబుల్ స్పూన్ కారంను కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని
మనకి ఎగ్ క్యూబ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నిటిని మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయిన తర్వాత చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకుని కంప్లీట్గా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనకి చక్కగా మిక్స్ అయిపోతుంది కర్రీ. మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ వెయిట్ చేస్తే మనకి కర్రీ వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుని పీసెస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఫైనల్గా ఇప్పుడు ఏం చేద్దామంటే గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకుని కొత్తిమీర పైన జల్లుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఈ విధంగా కర్రీ ఉంటుంది. టేస్టీ ఎగ్ బాయిల్ క్యూబ్స్ కర్రీ మనకి రెడీ అయిపోయింది. ఈ కర్రీని మనం రైస్లో అయినా తినొచ్చు, లేదంటే చపాతీలో కూడా తింటే ఈ కర్రీ చాలా బాగుంటుంది. మనకి తినడానికి ఎలా అనిపిస్తుందంటే మటన్ లివర్ టైప్లో ఇది టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మన ఆర్ఎన్ ఛానల్ని షేర్ చేయండి. మన ఆర్ఎన్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.